సింహాచలం స్వామివారిని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. వారికి దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ కార్యనిర్వాహకాధికారి వేంద్ర త్రినాథరావు స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. రామచంద్రమోహన్ స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం, స్వామివారి చిత్రపటం బహూకరించారు. సింహగిరి ప్రదక్షిణకు భక్తజనం పోటెత్తారు. అప్పన్న కొలువైన సింహాద్రి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గిరి ప్రదక్షిణ భూమండల ప్రదక్షిణ ఫలితం ఇస్తుందని భక్తుల విశ్వాసం. 32 కిలోమీటర్ల మేర కొండ చుట్టూ భజనలు, సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ సాగింది. భక్తుల కోలాహలంతో సింహగిరి నవ్య శోభను సంతరించుకుంది. సింహాచలం గిరి ప్రదక్షిణపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు దైవం శ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడే స్వామి రథోత్సవంతో పాటు భక్త హరినామ సంకీర్తన చేస్తూ మరి స్వామి రథం చుట్టూ కూడా ఈ కొండ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసుకుంటూ తిరగడం ఆరంభంటే స్వామి కొండ చుట్టూ గనక తిరిగితే భూమండలం చుట్టూ తిరిగినంత ప్రతిఫలం వస్తుందని భక్తులు భావిస్తారు. ప్రతి ఏటా కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామి సన్నిధిలో క్షేత్రం నుంచి వాళ్ళంతా కూడా స్వామి కొలువైన కొండ సింహగిరి చుట్టూ కూడా 32 కిలోమీటర్ల పరిధిలోని కూడా వాళ్ళంతా కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే అత్యంత భక్తిభావంతో హరి సంకీర్తన చేసుకుంటూ స్వామి నామ జపాలను చేసుకుంటూ భక్తులంతా కూడా ఈ హరి సంకీర్తనని ప్రారంభించారు. ఈ సింహాచల క్షేత్రంలో భక్తులంతా కూడా ఆల్రెడీ స్వామి కొండ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయడం అయితే మాత్రం ఆరంభించారు. ఈ ఎక్కడెక్కడి నుంచో అంటే ఒక్క ఉత్తరాంధ్ర భక్తజనం మాత్రమే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున సింహాచల క్షేత్రంకి భక్తులంతా కూడా చేరుకొని ప్రత్యేకంగా ఈ ఏదైతే గిరి ప్రదక్షిణ మహోత్సవం ఉందో గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గిరి ప్రదక్షిణలో మీరు పాల్గొంటారా? ఇంతకు ముందు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణకు వచ్చారు? మూడోసారి రావడం. ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి, శుభ్రంగా ఉన్నాయి, చేస్తున్నాం. మరి స్వామి దండం పెట్టుకొని స్టార్ట్ చేసాం. మళ్ళీ అవ్వడికి 3-4 అవుతుంది. మళ్ళీ రాబడికి అంతా మంచి జరగాలని, మాతో పాటు అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేస్తారా? గిరి ప్రదక్షిణ చేస్తే భూమండలం ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుందని చెప్తారు. అంటే గిరి ప్రదక్షిణ రోజు 32 కిలోమీటర్లు స్వామి కొలువైన కొండ చుట్టూ తిరుగుతారు. మీ సెంటిమెంట్ ఏంటంటే మీరు ఎందుకు మళ్ళీ పదే వస్తుంది? ఏంటంటే ఆ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. ఇప్పటికి మా అనుకున్న కోరిక అయింది, కోరిక ఉంది, దానికోసం మళ్ళీ చేస్తున్నాం. అంత మంచి జరుగుతుంది కోరిక. మేడం చెప్పండి, గిరి ప్రదక్షిణ రోజు లక్షలాది మంది భక్తులు వచ్చి తరలి వచ్చి ఈ రోజు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మీరు ఎప్పుడైనా వచ్చారా? మీరు ఎలా అంటే స్వామి హరి సంకీర్తన చేసుకుంటూ వెళ్ళడం, ఇక్కడ ఇంత ఆధ్యాత్మిక వాతావరణం మీకు ఎలా? మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. మేము అనుకున్న పనులన్నీ కూడా మేము ఏం కోరుకున్నా కూడా ఆ కోరికను స్వామి ఖచ్చితంగా నెరవేరుస్తారు. అదే నమ్మకంతో మేము ముందుకు సాగుతాం. ఇక్కడ చూడొచ్చు, మనకి భక్తులంతా కూడా మేమెంతో భక్తి భావంతో ప్రతి ఏటా కూడా ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా మేము కోరిన కోరికలు తీరుతాయి. ఇదంతా కూడా మేము ఒక ఆనవాయితీగా ప్రారంభించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటాము. స్వామి కొండ చుట్టూ కూడా తిరుగుతూ హరి సంకీర్తన చేయడం అనేది మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనదిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇంతకు ముందు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ? 2 సార్లు వచ్చానమ్మా. 2 సార్లు వచ్చాను, 3వ సారి వచ్చాను. బాగా సరదాగా ఉంటుంది. అనుకున్నది ప్రతిదీ కూడా నెరవేరబట్టి సింహాద్రప్ప. అంటే లక్షలాది జనం ఉన్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎక్కువ మంది వస్తున్నారు? బాగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నారు. బాగానే తోవంతా కూడాను బాగానే ఆహార పద్ధతి. మీరు ఇప్పటికి ఎన్నోసారి వచ్చారు ఇక్కడికి. గిరి ప్రదక్షిణ అంటే 32 కిలోమీటర్లు కాలి నడకన నడవాలి. అంటే అంత దూరం నడవడం, హరి సంకీర్తన చేసుకుంటూ మీరంతా ప్రదక్షిణలు చేస్తారు. ఎలా అనుకుంటున్నారు? లేదు, ఏంటంటే వాళ్ళందరినీ చూసి నేను కూడా ఉత్సాహం తీసి రావడం జరిగింది. అయితే ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. లోపలికి వెళ్ళిన దర్శనం అంతా బాగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా రథం స్టార్ట్ అయింది కాబట్టి రథంతో పాటు వెళ్దామని బయలుదేరామని. ఇది ఇక్కడ మొత్తానికి విశాఖపట్నంలో సింహాచల క్షేత్రంలో స్వామి సన్నిధిలో ప్రజలందరూ కూడా ఎంతో భక్తిభావంతో జరుపుకుంటున్న ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో మరి మహోన్నతమైన శక్తిగా ప్రజలందరూ కూడా హరి సంకీర్తన చేసుకుంటూ సింహాద్రి అప్పన్నని తలుచుకుంటూ స్వామి రూపాలని సందర్శిస్తూ స్వామి రథం చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక మహిమాన్వితమైన క్షణాలుగా మేమందరం కూడా భావిస్తున్నామని అంటున్నారు. ఏది ఏమైనా స్వామి కొలువైన ఈ సింహ
సింహగిరి ప్రదక్షిణ అన్నది భూమండల ప్రదక్షిణ ఫలితం ఇస్తుంది. అందుకనే మేము మళ్ళీ ప్రతి ఏటా కూడా వచ్చి ఈ సింహగిరి క్షేత్రంలో జరుగుతున్న గిరి ప్రదక్షిణలో పాల్గొంటామని చెప్పి భక్తులంతా కూడా అంటున్నారు. భక్తులు చేస్తున్న హరినామ సంకీర్తనతో సింహగిరి మారుమ్రోగుతుంది. జై శ్రీమన్నారాయణ. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.